అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవారిని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. అయితే భర్తకు ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని తెచ్చిపెట్టే భార్యలు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. ఇన్నాళ్ళు మీరు తెలియక చేసే ఈ తప్పుల వల్ల ఎంతో నష్టపోయి ఉంటారు. కాబట్టి ఇక నుండైనా ఈ అలవాట్లు మీకు ఉంటే వెంటనే మార్చుకోండి. లేదంటే మీ కష్టాలు ఎప్పటికీ తీరవు. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సుమంగళి స్త్రీలు మంగళవారం పొరపాటున కూడా తలస్నానం చేయకూడదు. దీనివల్ల మీ భర్త ఆయుష్, ఆదాయం పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలాగే మంగళవారం, శుక్రవారంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇంట్లో బూజు దులపకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కానీ శనివారం పూట తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇల్లు శుభ్రం చేయకూడదు. అలా చేస్తే మీ భర్త పనుల్లో ఆటంకాలు, ధన నష్టం ఏర్పడుతుంది. అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత స్త్రీలు వెంటనే తలస్నానం చేయకూడదు. ఇక చాలామంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటారు. కానీ మీ పుట్టింటి నుండి ఉప్పు, నూనె, చీపురు ఈ 3 వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు. దీనివల్ల మీ పుట్టింటి వారికి అలాగే మీ భర్తకి అప్పుల సమస్యలు ఏర్పడతాయి. ఇక సుమంగళి స్త్రీలు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేవగానే వంటగదిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి వంట చేయాలి. లేదా కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రం చేసుకొని వంట చేస్తే ఆహారం ఔషధంలాగా మారుతుందట. ఇక కొంతమంది స్త్రీలకు కాళ్ళు ఊపే అలవాటు ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు తరచూ కాళ్ళు ఊపితే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి తరిమేయడమే. దీని ప్రభావం నేరుగా మీ భర్త ఆర్థిక పరిస్థితి పైన పడుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు నైటీలు ధరిస్తున్నారు. నైటీలు ధరించడం తప్పేమీ కాదు. కానీ ఉదయం పూట కూడా ఇలాంటి వస్త్రాలు ధరిస్తే మీ ఇంటికి అస్సలు కలిసి రాదు. అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా నైటీలు ధరించకూడదు. అలాగే చాలామంది ఆడవారు తమ భర్తకు తెలియకుండా భర్త జేబులో నుండి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. కానీ మీ భర్తకు చెప్పకుండా డబ్బులు తీయకూడదు. అయితే కొంతమంది ఆడవారు తమ భర్తకు ఉన్న అప్పును తీర్చడానికి లేదా అత్యవసర పరిస్థితుల్లో తన తాళిబొట్టును తీసి కుదువ పెడుతూ ఉంటారు. కానీ మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. అలాగే కొంతమంది స్త్రీలు మంగళసూత్రాన్ని బయటకు వేసుకుంటారు. పవిత్రమైన మంగళసూత్రాన్ని అందరికీ కనిపించేలా ధరించకూడదు. అలాగే మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు. దీనివల్ల మీ భర్తకు ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. వంటింట్లో పాలు పొంగితే చాలా మంచిది. కానీ పదే పదే మీ ఇంట్లో పాలు పొంగిపోతే మీకు అప్పుల సమస్యలు పెరగబోతున్నాయని అర్థం. ఇక చాలామంది ఆడవారు ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. కానీ మరికొంతమంది రాత్రిపూట ముగ్గులు వేస్తారు. రాత్రి వేసే ముగ్గులు దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి. కాబట్టి రాత్రిపూట ముగ్గులు వేయకూడదు. అలాగే ఇంటి ముందు వేసిన ముగ్గును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు. లక్ష్మీ స్వరూపమైన ముగ్గును తొక్కితే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. అలాగే చాలామంది ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు వేస్తారు. పెయింటింగ్తో వేసే ముగ్గులు మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదోష వేళలో అంటే సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు. సాయంత్రం ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. బీరువా లక్ష్మీదేవితో సమానం. అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మొదటి 3 రోజులు బీరువాను ముట్టుకోకూడదు. అలాగే చాలామంది ఆడవారు ప్రతినిత్యం ఇంట్లో పూజలు చేసుకుంటారు. కానీ ఇంట్లో మీ భర్త చేత దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇంటికి వచ్చిన స్త్రీలను ఖాళీ చేతులతో బయటకు పంపకూడదు. కుంకుమ బొట్టు పెట్టి రవిక వస్త్రం, తాంబూలం ఇచ్చి పంపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవిని గౌరవించినట్లు. సంధ్యా సమయంలో ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటి లక్ష్మిగా భావించే పాలు, పెరుగు, కల్లుప్పు, నూనె ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకండి. లేదంటే ఆర్థిక నష్టం, అప్పుల బాధలు పెరిగిపోతాయి. అలాగే మనలో కొంతమంది సాయంత్రం పూట నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో నిద్రపోవడం, భోజనం చేయడం అస్సలు చేయకూడదు. లేదంటే మీ కుటుంబానికి అప్పుల భారం మరియు అనారోగ్య ఖర్చులు పెరిగిపోతాయి. ఇక చాలామంది ఆడవారు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే తలస్నానం చేసేసి వెంటనే తడి జుట్టుతో ఇంట్లో దీపారాధన చేసుకుంటారు.
కానీ ఇలా చేయడం వల్ల పుణ్యానికి బదులుగా దరిద్రం వెంటాడుతుంది. అలాగే జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలాగే చీకటి పడుతున్న సమయంలో స్త్రీలు ఇంట్లో జుట్టు దువ్వకూడదు. దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అలాగే చాలామంది రాత్రిపూట బట్టలు ఉతికి ఇంటి ముందు ఆరేస్తారు. కానీ గుమ్మానికి ఎదురుగా బట్టలు ఆరేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే కొంతమంది ఆడవారు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటారు. కానీ సుమంగళి స్త్రీలు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు. దీనివల్ల మీ సౌభాగ్య బలం తగ్గిపోతుంది. ఇక అన్నపూర్ణ స్వరూపమైన ఆహారాన్ని వృధా చేయకూడదు. అయితే చాలామంది ఆడవారు మిగిలిపోయిన అన్నాన్ని చెత్తబుట్టలో పడేస్తూ ఉంటారు. ఇలా చేస్తే అన్నపూర్ణ దేవిని అవమానించినట్లే. దీనివల్ల మీ భర్త ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. అలాగే చాలామంది భోజనం చేసిన పళ్ళెంలోనే చేతులు కడుక్కుంటారు. ఇది కటిక పేదరికాన్ని తెచ్చిపెడుతుందని మన వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే మీ వంటగదిలో పసుపు ఉప్పు డబ్బాలు ఖాళీ అవ్వకుండా చూసుకోండి. ఉప్పు పసుపు లక్ష్మీ స్వరూపాలు కాబట్టి ఇవి పూర్తిగా ఖాళీ అవ్వకముందే వెంటనే తెచ్చుకోవాలి. లేదంటే మీ ఇంటి సంపద తగ్గిపోతుంది. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి చీపురును నిలబెట్టడం కాలితో తొక్కడం అస్సలు చేయకూడదు. అలాగే ఇతరులకు కనిపించేలా ఇంట్లో చీపురు పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ముత్తైదువులు పాపిట్లో కుంకుమ బొట్టు లేకుండా ఉండకూడదు. ప్రతిరోజు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అప్పుడే మీ భర్తకు మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రతి వారానికి ఒకసారి ఇల్లంతా తడి బట్టతో శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. అలాగే ప్రతిరోజు ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఇలా చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు మొక్కలు పెంచుకుంటారు. కానీ ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు మొక్క ఉండకూడదు. కానీ మీ ఇంటి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఇక మనలో చాలామంది ఆడవారు వంటగదిలో డస్ట్బిన్లు చీపుర్లు పెడుతూ ఉంటారు. కానీ వీటిని వంటగదిలో పెట్టకూడదు. ఇక చాలామంది ఇళ్లలో వాటర్ ట్యాప్ లీక్ అయ్యి నీరు వృధాగా పోతాయి. దీనివల్ల మీ భర్త సంపాదన కూడా నీళ్ళలా కరిగిపోతుంది. ఇక మీ ఇంట్లో విరిగిపోయిన అద్దాలు పగిలిన దేవుని పటాలు తుప్పు పట్టిన పాత సామాన్లు ఉంటే వెంటనే తీసేయండి. వీటి వల్ల రాహుశని దోషాలు పెరిగి అనుకోని నష్టాలు తీవ్రమైన ధన నష్టం ఏర్పడుతుంది. అలాగే మన ఇంటి ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు చెత్తబుట్టలు పాత సామాన్లు అస్సలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ఇక చాలామంది ఇళ్లలో పాత క్యాలెండర్లు ఉంటాయి. పాత న్యూస్ పేపర్లు పాత క్యాలెండర్లు పాత బిల్లులు ఇంట్లో ఉండకూడదు. ఇవి మీ అభివృద్ధిని అడ్డుకుంటాయి. అలాగే రాత్రిపూట ఎంగిలి పాత్రలను సింక్లో వదిలేయకూడదు. రాత్రి భోజనం అయ్యాక ఎంగిలి పాత్రలు కడగకుండా అలాగే ఉంచితే అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి కోపించి మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. దీనివల్ల మీ సంపాదన ఎంత ఉన్నా అప్పులు తీరవు. ఇక చాలామంది ఆడవారు తమ భర్తను కించపరుస్తూ ఉంటారు. తమ భర్త సరిగ్గా సంపాదించట్లేదని నిందిస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. స్త్రీలు ఏడవడం ఇంట్లో గొడవలు పడడం అస్సలు చేయకూడదు. ఏ ఇంట్లో అయితే మహిళలు తరచూ ఏడుస్తారో అనవసరపు విషయాలకు గొడవలు పడతారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.